ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నాన్ బోర్డర్స్ ఏరివేత ప్రక్రియ మొదలైంది. విద్యార్థి సంఘాల ఘర్షణలతో 5 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ పోటాపోటీ ఆందోళనలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో యాజమాన్యం శాంతి చర్చలు జరిగింది. వర్సిటీతో సంబంధం లేని వాళ్లను కట్టడి చేయడంతో పాటు పరీక్షలపై దృష్టి పెట్టే విధంగా విద్యార్థులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామంటున్న వైస్ ఛాన్సలర్ రాజశేఖర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఉన్నారు. సార్, మీరు ఇవాళ చర్చలు చేశారు. చర్చలు ఏ విధంగా సాగాయి? స్టూడెంట్ యూనియన్లు ఏ విధంగా స్పందించాయి? చర్చలు చాలా సామరస్యంగా సాగాయండి. విద్యార్థులు కూడా రెండు వర్గాల వారు కూడా చాలా స్పోర్ట్స్ స్పిరిట్తో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం జరిగింది. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఖండించడం, అగ్రవేట్ అయ్యి ఉద్రేకపడడం అటువంటిది జరగలేదు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి తప్పకుండా నేను ధన్యవాదాలు తెలియజేసింది మన కమిషనర్ పోలీస్ గారు. ఆయన ఈస్ట్ ఏసీబీ గారు లక్ష్మణ్ గారిని కమిటీలో వేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు ఆర్డీఓ సాగర్ గారిని వేయడం జరిగింది. వీరిద్దరూ మీటింగ్ ఆశాంతం పర్యవేక్షించి వారు ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఈ చర్చలతో విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇకపై కెరీర్పై దృష్టి పెట్టి ఇటువంటి చిన్న ఉంటే యూనివర్సిటీ యాజమాన్యం దగ్గరికి ఫార్మల్ కంప్లైంట్స్ వస్తే తప్పకుండా అది రివ్యూ చేసి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారికి సోమవారంకి వాళ్ళు ఇవ్వాల్సిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి సమయం ఇచ్చాం. అది వచ్చాక రివ్యూ చేసి March 2 ఇదే మీటింగ్ మళ్ళీ ఇంకోటి చేయడం జరుగుతుంది. సార్, అంటే నాన్ బోర్డర్స్ అనేది ప్రధానమైన సమస్యగా మారుతుంది అన్నది ఒక అభ్యంతరం ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? నాన్ బోర్డర్స్ ఉండకూడదు అని గత 2 సెమిస్టర్ల నుంచి కంటిన్యూస్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. సెలవుల్లో నాన్ బోర్డర్స్ ఉండకుండా చర్యలు చేపట్టి విద్యార్థులు సెలవుల్లో ఖాళీ చేసినప్పుడు నాన్ బోర్డర్స్ లేకుండా చర్యలు చేపట్టాం. అలాగే ఈ సెమిస్టర్ కూడా మన విద్యార్థులు సెలవుల నుంచి మళ్ళీ వచ్చినప్పుడు నాన్ బోర్డర్స్ ఉండకూడదని చెప్పడం జరిగింది. 2 రోజులుగా నోటీస్ ఇచ్చి చీఫ్ వార్డెన్స్ నాన్ బోర్డర్స్ లేకుండా సెర్చ్ కూడా చేపడుతున్నారు. దానికి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. తప్పకుండా నాన్ బోర్డర్స్ ఉండకుండా ఉండడానికి ఏ చర్యలు చేపట్టాలన్నది యూనివర్సిటీ యాజమాన్యం కట్టుబడి ఉంది. సార్, అంటే బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి రాకుండా ఉండడం కోసం మీరు ఇచ్చిన సర్క్యులర్ని కొనసాగిస్తున్నారా? మేము బయట వ్యక్తులు యూనివర్సిటీలో రాకూడదు అన్నది కొనసాగిస్తున్నామండి. తప్పకుండా ఇది ప్రధాన రహదారిగా కాకుండా సౌత్ క్యాంపస్ వరకు అవాయిడ్ చేసి తప్పకుండా వేరే మార్గాల్లో వెళ్ళవచ్చు. నార్త్ క్యాంపస్ ప్రధాన రహదారి కాబట్టి దానికి అభ్యంతరాలు లేవు. ఏదైనా పని ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్ళడం పర్వాలేదు. కానీ అకాడమిక్ యాక్టివిటీస్ అవుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఇటువైపు ట్రాఫిక్ రావడం కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని మనమే ఇది అందరూ తెలియజేస్తారు. విద్యార్థి సంఘాలు చాలా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో వివాదాలు అయితే ముగిసిపోయినాయి. సాధారణ స్థితికి యూనివర్సిటీ వచ్చింది. వచ్చే 2 నెలలు అకాడమిక్స్ మీద దృష్టి పెట్టమని విద్యార్థి సంఘాలకు కూడా సూచించాం. అందుకు అంగీకరించారు కాబట్టి ఇక వివాదాలన్నీ ముగిసినట్టేనని ఆంధ్ర యూనివర్సిటీ వీసీ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.